హాయ్ అండి అందరికీ. ఇవాళ చేయబోయే రెసిపీ బాదం మిక్సర్. ఉత్తినే పాలు ఎలా అయినా పిల్లలు తాగరు కాబట్టి ఫ్రూట్స్ తోటి ఇలా బాదం మిక్సర్ చేయండి, ఇష్టంగా తాగుతారు. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని పాలు పోసుకోండి. ఒక 1/2 లీటర్ పాలు పోసుకున్నాను నేను. పాలు మరుగుతున్నాయి కదా, పాలుకు సరిపోయే పంచదార వేసుకోండి. అరకప్పు పంచదార వేసుకున్నాను. బాదం గిరి పొడి 4 స్పూన్లు వేసుకోండి. ఉండలు కట్టకుండా ఒక గరిటెతో తిప్పుకోండి. తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు మరగనివ్వండి. స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టుకోండి పాలు. ముందుగా ఒక రోల్ తీసుకుని యాపిల్కాయ చెక్కుని ఆ ముక్కలు అందులో వేసుకోండి. వేసుకుని కుమ్ముకోవాలి. బాగా మెత్తగా కాకుండా బరగ్గా కుమ్ముకోండి. ఆ విధంగా కుమ్ముకోవాలి. సపోటా పళ్ళు కూడా ఒలుసుకుని పెట్టుకున్నాను, అది కూడా అందులో వేసేసుకుని ఒక బనానా ఒలుసుకుని అందులో వేసుకోండి. అది కూడా బాగా మెత్తగా కాకుండా కుమ్ముకోవాలి. ఈ బాదం మిక్సరు బయట మనం కొనుక్కొని తాగుతాం కదా, ఆ బాదం మిక్సర్ లాగా నేను చేసి చూపిస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. బయట తాగే బాదం మిక్సర్ లాగా నేను చేస్తున్నాను అన్నాను కదా, అందుకు ఫుడ్ కలర్ వేసి చూపిస్తున్నాను. మనం ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఫుడ్ కలర్ వాడకుండా తయారు చేసుకుని తాగటం మంచిది. రోట్లో అలాగ మిక్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. బాదం మిక్సర్కి ఫ్రూట్స్ ఇలా కుమ్ముకుని చేసుకుంటేనే బాదం మిక్సర్ బాగుంటుంది. మిక్సీ పడితే పేస్ట్ లాగా అయిపోయి బాదం మిక్సర్ బాగోదు. ఇలా కుమ్ముకుని చేసుకోండి. బాదం మిక్సర్ చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా 2 గ్లాసులు తీసుకుని బాదం మిక్సరు ఆ గడ్డితోటి అందులో కొంచెం ఇందులో కొంచెం వేసుకోండి. చల్లారి పెట్టుకున్న బాదం పాలు ఉన్నాయి కదా, ఆ గ్లాసులో వేసేసుకోండి. రెడీ అయిపోయింది బాదం మిక్సర్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాదం మిక్సర్కి ఈ 3 రకాలే కుమ్ముకోవాలి. యాపిల్, బనానా, సపోటా ఈ 3 రకాలు వేసుకుని పైన దానిమ్మ గింజలు వేసుకోవాలి. ఇంట్లో ఒకసారి ఇలా చేసుకుని చూడండి, బయట కన్నా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఫుడ్ కలర్ వేయకుండా చేసుకోండి. పైన జీడిపప్పు ముక్కలు కూడా వేసుకోండి. బాదం మిక్సర్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి, తాగటానికి అంతే టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా ఇవ్వండి.